నన్ను క్షమించండి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు. అయితే రాజకీయాలలో ఉంటే ఇంకా చాలా క్రేజ్ వచ్చేది కావచ్చు. ఇక సినిమాలలో ఇంతలా ఉన్నాడంటే ఇక రాజకీయంలో బయట తిరిగితే ఇంకెంత క్రేజ్ ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని కూడా చెప్పొచ్చు. అయితే ఫ్యాన్స్ కోరిక మేరకు రాజకీయాలలోకి రావాలని ఉన్నప్పటికీ కూడా తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి రాలేకపోతున్నానని చెప్పి ఎన్నో సందర్భాలలో కూడా మాట్లాడుకొచ్చారు. కుటుంబ సభ్యులందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వెళ్తేనే బాగుంటుంది అంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చినప్పటికీ కూడా ఎవరి కోరిక కూడా తీర్చలేకపోయాను. ఇటు ఫ్యాన్స్ అటు తల్లి కోరిక కూడా తీర్చలేకపోయాను. నేను రాజకీయాలలోకి రాలేను, దయచేసి నన్ను క్షమించండి అంటూ కూడా మీడియా ముందు వచ్చి మాట్లాడారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.